పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ అధినేత రాజశేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైఎస్ జగన్. మన్యం జిల్లా పాలకొండలో ఇసుకేస్తే రాలనంత మంది జనం. వైఎస్ జగన్ చూసేందుకు భారీగా తరలి వచ్చిన ప్రజలు, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలిన జననేత. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు వైఎస్ జగన్ కు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వ వైఫల్యంపై ఫిర్యాదు. వైఎస్ జగన్ కు జెడ్ కేటగిరీ భద్రతను పూర్తిగా తొలగించారు. గుంటూరు పర్యటనలో ఒక్క కానిస్టేబుల్ కనిపించలేదు. సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వ వైఖరిపై ఎమ్మెల్సీ బొత్స ఫైర్. రైతులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్ పై టీడీపీ విష ప్రచారం. ప్రజలు చూపిన అభిమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని కాకాణి ఆగ్రహం. కృష్ణా జలాలను ఏపీకి అప్పనంగా కట్టబెట్టారు. జలదోపిడీకి బీఆర్ఎస్ సహకరించిందన్న మంత్రి ఉత్తమ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ప్రజల్లోకి వచ్చి ఓట్లడిగే ధైర్యం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్న కిషన్ రెడ్డి. లింగమూర్తి హత్యపై సిబిసిఐడి విచారణ జరిపించాలి. 24 గంటల్లో నిందితులను అరెస్టు చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి. తిరుపతి జిల్లా విద్యానగర్లో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ జన్మదిన వేడుకలు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన అభిమానులు కేక్ కట్ చేసుకుని సంబరాలు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ఎలుగుబంటి టెన్షన్. రాత్రిళ్లు సంచరిస్తూ ఉండటంతో భయాందోళనలో స్థానికులు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఘరానా మోసం. నకిలీ బంగారంతో షాపు యజమానికి కుచ్చు టోపీ. 2 కిలేడీలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. ఎన్డీఏ నేతలు, కేంద్ర మంత్రులతో మోదీ భేటీ. నేతల మధ్య సమన్వయంపై చర్చ. ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేఖా గుప్తా. రాత్రి 7 గంటలకు ఢిల్లీ కేబినెట్ తొలి సమావేశం. నైతిక విలువలు పాటించాలి. ఓటీటీలకు కేంద్రం వార్నింగ్. చెన్నై తిరుమల్లె వాయుల్లో భారీ అగ్ని ప్రమాదం. కెమికల్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. ఉత్తరప్రదేశ్ నోయిడాలో అగ్ని ప్రమాదం. ప్లాస్టిక్ గోడౌన్లో భారీగా చెలరేగిన మంటలు. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 203, నిఫ్టీ 19 పాయింట్లు లాస్. భారత్ బంగ్లా మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్. టీమిండియా బౌలర్ల ధాటికి నిలబడిన బంగ్లా బ్యాటర్